అరే తమ్ముడు ఇట్రా. చెప్పనా? అరే స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. టైం ఇంకేమో 9 అవుతుంది, కాలేజ్ స్టార్ట్ అయ్యేదేమో 9:15కి. నువ్వేమో టిప్ టాప్ గా రెడీ అయ్యొచ్చు. నువ్వు ఫస్ట్ ఇయర్ కాకపోతే ఫోర్త్ ఇయర్ అవుతావారా? అచ్చా, మరి సెకండ్ ఇయర్ ఎట్లుంటారన్నా? సెకండ్ ఇయర్ అరే సెకండ్ ఇయర్ వాళ్ళు అంటే అగో గేట్ కాడ ఉన్నారు చూడు, ఫుల్ యాటిట్యూడ్ తో వస్తారు వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు. మరి థర్డ్ ఇయర్ ఎట్లుంటారన్న? మరి థర్డ్ ఇయర్ వాళ్ళ తమ్ముడు, థర్డ్ ఇయర్ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పటికి 2-3 బ్యాక్లాగ్లు ఉండి లో బ్రేకప్ అయిపోయి అమ్మాయిలు ఇంకలు తిరిగి ఇప్పుడు నీకు ఎట్లా కనబడతారు అంటే ఎటో అటు ఉంటారు. అగో ఆ పొదంలో కనబడతారు చూడు, వాళ్ళే థర్డ్ ఇయర్ లో. అన్న నీకు ఇవన్నీ తెలిసినట్టు నువ్వు పక్క ఫోర్త్ ఇయర్ కదా అన్న? ఫోర్త్ ఇయర్ నీకు ఆడతాము. నేను ఫోర్త్ ఇయర్ అంటే నీకు ఎట్లా చెప్పాలి అంటే అగో అక్కడ కనబడుతుంది చూడు, వాడు అటో ఇటో తిరుగుతుండు, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనుకుంటా, వాడు ఫోర్త్ ఇయర్. ఇది నా కాలేజ్, 4 ఏళ్లుగా నా ఇల్లు, ఎందుకో సడన్ గా. అవునా, మరి నువ్వేవి ఇయ్యాలన్నా? ఫోర్త్ ఇయర్ నీకు ఆడతాము. నేను నా ఫోర్త్ ఇయర్ అయిపోయింది, యాక్చువల్లీ సర్టిఫికేట్స్ కోసం కాలేజ్ వచ్చింది. సరే కానీ టైం అవుతుంది, క్లాస్కి వెళ్ళిగా. అవునా, నాకు టైం అవుతుంది, బాయ్. సరే తమ్ముడు, బాయ్. How are you? Welcome to first year. Today we are going to discuss about structural analysis 1. హాయ్, హాయ్. నీ పేరేంటి? సంజు. మీ పేరేంటి? మ్యాగీ. ఏ కాలేజ్? శ్రీ చైతన్య. ఓ, కూర్చోండి. లంచ్ టైం అవుతుంది కదా, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు నాకు క్లాసెస్ ఏం అర్థమవుతలేదు, అందుకని కొంచెం పడుకున్నా. క్లాసెస్ ఏమో కానీ నాకు ఈ బ్రాంచ్ అంటేనే చాలా భయం అవుతుంది. ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా. ఎవరెట్టుంటే మనకెందుకు రా, మనం మంచిగా ఉండదు ఆడరా. సరే ఏదో ఒకటి. క్యాంటీన్కి వెళ్దామా? వెళ్దాం బా. అరే అన్న, ఒక 2 minutes ఆగు, నేను అన్నతో మాట్లాడేసి వస్తా. ఓకే. అదేనా? హాయ్ రా తమ్ముడు. గో. ఏం క్లాసెస్ ఏమో అన్న, సార్ వాళ్ళు వస్తారు అసలు ఏం అర్థం అవుతలేదు. అరే నువ్వేమన్నా శ్రీ చైతన్య నారాయణ బ్యాచా ఏంది? అవునన్నా, నీకే తెలుసా నేను ఆ కాలేజ్ అని? ఆడేమో 1కి 10 సార్లు చెప్తారు, ఇదేమో బీటెక్. ఇడేమో ఒకసారి చెప్తాడు, అది కూడా ఆయనకు వచ్చిందే చెప్తాడు. సంజు, ఆ టైం అవుతుంది, వెళ్దామా? సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే, నేను వెళ్తా మరి. బాయ్. అన్నా, నేనైతే నారాయణ బ్యాచ్ వెళ్ళకుండా బీటెక్ తీసుకున్నా. మరి నీకేమైందన్నా? నేను డిపిఎస్ తమ్ముడు +1+2 చేశాను. అరే తమ్ముడు ఒకసారి ఇట్రా, నాది చాలా పెద్ద స్టోరీ తమ్ముడు. నువ్వు పాటలు వింటావా? అన్నా, వింటానా? అయితే చలో నీకు ఒక పాట రూపంలో మొత్తం చెప్పేసా, ఇక ఓపెన్ చేస్తే. నా పేరు గురు, చదువుల తేజ్. మనకు ఇంటర్లో ఉండంగా కష్టపడి క్రికెట్ ఆడి క్రికెట్ మ్యాచ్లు ఆడి సెట్ ప్లేయర్ అవ్వాలని కోరికుండే, మస్తు ఆశలుండే.
కానీ నడిమిట్ల బీటెక్ కోర్స్ వచ్చి కలలు మొత్తం చేసింది రాబాయ్ పిచ్చాక్ పిచ్చాక్ నా జిందగీ పిచ్చాక్ నా జిందగీ పిచ్చాక్ అరే అత్తాల మేడ కాలేజ్ అన్నకు కొన్న ప్రతి ఒక్క ఫేస్ ఆర్టిఫిషియల్ నవ్వులే బాస్ ఆ ఫ్యాకల్టీ చేసే సత్యనాశ్ నా జిందగీ అరే పప్ప నా జిందగీ అరే పప్ప నా జిందగీ పిచ్చాక్ నా జిందగీ పిచ్చాక్ ఏసీఎల్లో మస్తుగుండే సుత్తూట్ల కలిసి ఉండే హైటెక్ ల్యాబ్ మామ బీటెక్ గ్రౌండ్స్ మామ వీకెండ్లో ప్రోగ్రామర్లు ఫ్రెషర్స్లో డాన్సింగ్ మిల్క్ షేక్ డ్రింకింగ్లు వితౌట్ బ్రేకింగ్లు జిందగీ పిచ్చాక్ నా జిందగీ పిచ్చాక్ చురు అయింది అసలైన టార్చర్ అరే రికార్డు బుక్ చేసే పంచర్ మా సిస్టర్ని అడుక్కుంటా నేను క్లాసు సిఆర్ ఆఫ్ ద ఇయర్ నేను ఎత్తు వండర్ క్లాసు సిఆర్ ఆఫ్ ద బ్యాచ్ ఏదెచ్చి సారు నవ్వుకుంటా చేతిలో పెట్టగానే ఏడవాడాలను అర్థమే కాక తీసి వెనక జేబులో పెట్టుకున్న దాన్నే నా జిందగీ పిచ్చాక్ నా జిందగీ పిచ్చాక్ 6 నెలలు ఉండే సెమ్ము 3-4 నెలలు అయింది తెల్లారదు పొద్దుపోదు రికార్డులకే అయిపోయింది సిస్టర్ అమ్మదైతోటి రికార్డ్ అన్ని కంప్లీట్ చేసే హెచ్ఓడి సార్ ఏమో ఎఫిషియెంట్ లేదా అన్ని లొల్లి చేసింది దిమ్మాకే ఖరాబ్ అయింది బుర్ర గిర్రు మంది ఒంట్లో మొత్తం సుర్రు మంది ఓరాబాయ్ ఈ కాలేజ్ వద్దు ఏం వద్దు నువ్వు ఇచ్చే అటెండెన్స్ వద్దు నువ్వు పెట్టే టార్చర్ వద్దు జోరుతో ఓడుకుంటు మెడలో ఉన్న ఐడి కార్డు ఇసిరి కొట్టే అరే ఇన్ఛార్జ్ జాదుగాడు మల్లసాల కంత్రిగా నవ్వుకుంటా వచ్చి భుజం మీద చెయ్యేసి కంగ్రాచులేషన్స్ యువర్ రికార్డ్ హాస్ బిన్ కరెక్టెడ్ నన్ను అవులగాని చేసిండు కూలు చేసి కుర్చీ మీద కూలగొట్టిపోయిండు ఏమీ అర్థం కాక అయ్యవాడు గాడికి పోయి అవ్వా ఈ బీటెక్ నాతో అయితలేదే గిఫ్ట్స్ పెడతా అగో గదేని బిడ్డ గట్లంటావు ఇవాళ రేపు బీటెక్ లేకుంటే పిల్లని ఎవరిస్తాను రా సినిమా అయిపోయిన బిడ్డ అంత చక్కగా అవుతుంది కన్ఫ్యూజ్గా లేనన్ను బీటెక్ చేసి కొత్త కాసంలో వేసి పెట్టిండ్రు లైట్ ఫ్యాన్లు వేసి పెట్టిండ్రు అరే మంచిగా ప్రిపేర్ అయినాను నన్ను నూకేసి తలుపు పెట్టిండ్రు మస్తు ప్రిపేర్ అయినాను నేను అరే హుషారు ఎక్కిపోయినాను అరే నవ్వుతున్న మ్యామ్ ముందు కూర్చున్నాను గుడ్ మార్నింగ్ మ్యామ్ అన్నాను మంచి ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసినాను మంచి ఇంగ్లీష్ వర్డ్స్ వాడినాను అంత మంచిగా ఉంది అనుకుంటగానే గుండె గుబ్బేలు అన్నదొకసారి వాట్ ఈస్ ఓమ్స్లా ఏమైందన్నా అన్న ఏమైంది ఇంకేమైంది రాబాయ్ పిచ్చాక్ పిచ్చాక్ నా జిందగీ పిచ్చాక్ నా జిందగీ పిచ్చాక్ చలో రా పోదాం ఇక ఇప్పుడు నా స్టోరీ కూడా ఇలానే అవుతుందానా ఏమోరా బాయ్ నా స్టోరీ ఇట్లా అయింది నీ స్టోరీ ఎట్లా అవుతుందో ఎవరి స్టోరీ వాళ్ళకు ఉంటుంది కదా